ఇదే మాదాపూరు మండలం తుర్కపల్లి జిల్లా యాదాద్రి భువనగిరి. మరి ఊర్లో పరిస్థితులు ఏంది, ఎట్లున్నది, ఏందనేది ఇక మొత్తం మరుచుకుందాం. ఏంది అట్లా చూస్తారు, ఇక రారి నాతో పాటు. మాదాపూర్ విలేజ్ వచ్చినాం. ఇలా మా పెద్దమ్మలు అవ్వలు అయితే కలుపు అయితే కలుస్తుర్రు. మరి వాళ్ళతోడు గిట్ట ఊరు ఎట్ట ఉంది, ఊరు ముచ్చట ఎట్ట ఉందో అయితే తెలుసుకుందాము. ఇళ్ళకైతే దిగిన, పొలంలోకి దిగిన. మరి ఇలా అక్క ఉంది, పాట పాడతా. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? ప్రమీల. ప్రమీలనా? ఇదంతా నీదేనా? నాదే. ఎంతమంది వచ్చారు కలుపుకో? 5గురు. ఈ మాదాపూరేనా? మాదాపూరే. అందరు బాగున్నారా? బాగురు. పాటలు పాడు, ఒక పాట పాడేదన్నా మాదాన్ ప్రేక్షకులకు ఏదన్నా ఒకటి ఎల్లక వాణ్యగా నువ్వు ఆడతా వాళ్ళు చెప్తారు. రామ వియ్యాలో శ్రీరామ రామ వియ్యాలో, రామ రామ వియ్యాలో శ్రీరామ రామ వియ్యాలో, ముందుగా నిందల్చి వియ్యాలో, ముందుగా నీ మల్లన్న వియ్యాలో, ముందుగా నిందల్చి వియ్యాలో, ముచ్చాల పోసు వియ్యాలో, మట్ల నిందల్దు వియ్యాలో, మదపురం మల్లు వియ్యాలో, మధుర నిందల్దు వియ్యాలో, మదపురం మల్లు వియ్యాలో, కోట్ల నిందల్దు వియ్యాలో, కొమ్రెల్లి మల్లు వియ్యాలో, వందని తెలిసి వియ్యాలో, గంగాను తెలిసి వియ్యాలో, వందని తెలిసి వియ్యాలో, గంగాను తెలిసి వియ్యాలో, గంగ నీకు శరణు వియ్యాలో. పెద్దమ్మ నీ పేరేం పేరు? బుచ్చమ్మ. బుచ్చమ్మనా? ఏం చేస్తావు? కలుపు కలుస్తావా? ఊరు ఎట్లా ఉంది? మాదాపూర్ ఊరు మంచిగానే ఉంది అయ్యా. ఏమన్నా సమస్యలు గానీ, ఏదైనా పింఛన్లు గానీ, ఇవన్నీ రేషన్ కార్డులు గానీ, దరఖాస్తు అన్ని వస్తున్నాయి కదా? దరఖాస్తులు పెట్టిర్రు అయ్యా. ఇక ఇప్పుడు ఇండ్ల కొరకు రాస్తుర్రు. ఇక మరి రాసినాక వచ్చేటోళ్ళు ఎవరికో, రానోళ్ళకి ఎవరికో తీర్మార్ మళ్ళీ వచ్చినాక అన్ని రోడ్లు ఓపిస్తుండు మాకు. అన్ని రోడ్లు ఓపించడా? అన్ని ఓపిస్తుండు. ఇంకా అవుతున్నాయి రోడ్లు కూడా. తీర్మార్ మళ్ళీ ఇదే ఊరు? ఇదే ఊరు. నువ్వు చూసినావా? నాకు ఎరికే. చిన్న పిల్లగాడు అక్కడ పోయిండు. చిన్న పిల్లగాడే. చిన్న పిల్లగాడు పోయి ఊరికి ఇంత మంచి పేరు తెచ్చినట్టు. పేరు తెచ్చిండు. మంచిగానే చేస్తుండు. ఇక ఏమేం పనులు చేసిండు ఇప్పటి వరకు? ఇక ఇప్పటి వరకు అన్ని ఎవరన్నా వాళ్ళ క్లాస్మేట్లే గాని, ఎవరన్నా ఊళ్ళో ఎవరన్నా చెడ్డ మంచాయి చచ్చిపోతే వాళ్ళకి ఇన్ని పాషలు చేస్తుండు. ఇక రోడ్లు ఓపిస్తుండు. మా ఊరు, మా గ్రామము, నా రాజ్యం అని చూస్తుండు. ఇక అంతే. ఊర్లో ఏ సమస్య వచ్చినా కానీ తీర్మానం అడిగి ఉన్నాడు. ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా? నాకు మా ఆయనకు వికలాంగుల పింఛన్ వచ్చేది, వస్తలేదు. ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళాయే, నాకు ఇంకో వస్తలేదు. మాదాపురం గ్రామాలు అయితే బర్రెలు కాసుకున్న మన బర్రెలెక్కలు ఉన్నారు. బర్రెలెక్కలు అంటే వాళ్ళు కోపడతారు. వాళ్ళ పేరు అడిగి అయితే తెలుసుకుందాం. అక్క నీ పేరేం పేరు? రాధికనా? ఎన్ని బర్రెలు ఉన్నాయి నీకు? 4 బర్రెలు ఉన్నాయా? ఎంత పాలిస్తా? ఎన్ని లీటర్లు? 20 లీటర్లకి చెప్పు దుడ్డలు చచ్చిపోయి 5 లీటర్లు ఇస్తున్నాయి. ఇంకా మొత్తం మీ బర్రెలేనా? అంటే ఈ చింత చెట్టు కింద ఎంతమంది కాస్తారు? 4 కాస్తాం. 4 లీటర్లు అంటే లీటర్కి ఎంత అమ్ముతారు? పాల కేంద్రానికి ఇస్తారా లేకపోతే లీటర్కి? కేంద్రానికి ఇస్తారా? అక్క నీ పేరేం పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. మేము కూడా, మాకు కూడా 4 బర్రెలు ఉన్నాయి. 4 బర్రెలు ఉన్నాయి. అంటే ఎట్లా ప్రైవేట్ ఒక ఓటర్లకు దాని ఇస్తారా? ఈ పాల ప్రైవేట్ గానే కేంద్రానికి ఇప్పుడు పోయట్లేదు. ఇప్పుడు మొత్తం బర్రెలే కాస్తారా లేకపోతే ఇంకేమైనా పని చేస్తారా? బర్రెలు ఉన్నాయి. మాకు వ్యవసాయం ఉంది. ఇక వ్యవసాయం చూసుకుంటాం. బర్రె చూసుకుంటారు. ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు 4 బర్రెలు ఉన్నాయి కదా, మరి ఇంకేమైనా లోన్ తీసుకుంటే ఎక్కువ బర్రెలు తీసుకొని ప్రయత్నం చేయలేదా? వీటికి సాకి మాకు నీళ్లు లేక, ఇప్పుడు జాగా అమ్మేందుకు స్థలం లేక ఇక మాకు చాలా కష్టం అవుతుంది. ఉన్నాయే చాలు. ఇవి కూడా ఎండాకాలం వరకు అమ్మేది కూడా తెలియదు. ఎందుకంటే మాకు నీళ్ళు వస్తాయట కదా సార్. నీళ్ళు వచ్చిన శాతం మాకు ఇక స్థలం ఉండదు మేపుదామంటే. ఇప్పుడు ఇప్పటిదాకా మేపినాం కానీ రేపు ఇక చేతి మీద వేస్తే కాళ్ళు రిల్లలు పడతాయి. బర్రు మా వీటి మాకెందుకని మేము ఆలోచన చేసుకుంటున్నాం. కాదు, ఇప్పుడు ఈ మాదాపూర్ ఊరు, మీ ఊర్లో ఒక ప్రత్యేకత ఉంది, తీర్మార్ మల్లన్న. మరి ఎప్పుడైనా మిమ్మల్ని టీవీలో ఎప్పుడైనా చూపించిండా? సెల్లులలో కానీ టీవీలో కానీ ఊరిని కానీ మిమ్మల్ని కానీ? ఏమో ఇక మేము అన్ని చూసుకున్నాం. నువ్వేం చేస్తావు? మేము వ్యవసాయం చేస్తావు, బర్రెలు కాస్తావు, తర్వాత బర్రెలు ఇక పెట్టుకుంటే ఇంత తోటగిన పెట్టుకొని ఎలా తీసుకుంటాం. మా పిల్లలందరూ స్కూల్ పోతారు. ఇప్పుడు స్కూల్ చైర్మన్ నువ్వు అన్న అంటగా స్కూల్ కి ఎప్పుడు నియమించిరామా? ఎక్కైనా 6 నెలలు వస్తుంది. 6 నెలలు అవుతుందా? 6 నెలలు 8 నెలల దాకా వస్తుంది. దాదాపుగా నువ్వు బల్లెకు పోయినాక ఆ పెద్ద బల్లె దాదాపుగా నీకు అంతా తెలిసే ఉంటుంది చైర్మన్ అంటే.
ఎట్లా ఉన్నది బడి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, పిల్లలు ఎందుకు అందరు వచ్చి చదువుతారా లేకపోతే ప్రైవేట్ స్కూల్? ఈ మీ ఊర్లో మా చూడడానికి సిటీ లాగానే ఉన్నది, ప్రైవేట్ స్కూల్ గిట్ట ఉన్నాయి, మరి ఆ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్లలో కూడా చాలా మంది తక్కువ సార్. ఇప్పుడు ఇళ్ళకే ఎక్కువ వస్తుర్రు. గవర్నమెంట్ కూడా పెట్టింది ఇంగ్లీష్ మీడియం. అవును, ఇంగ్లీష్ మీడియం పెట్టిన నుంచి చాలా మంది ఇంట్లోకి కూడా వస్తుర్రు. టీచర్లు గానీ ఇప్పుడు మంచిగా పిల్లలకు బెంచీలు గానీ ఫ్యాన్లు గానీ ఆటలు గానీ అన్ని వస్తున్నాయా? మా ఊరే కదా ఇప్పుడు టీమార్ మళ్ళీ నాయనే ఇప్పుడు వచ్చినాక కూడా మస్తు చేసిండు పనులు కూడా. ఏమేం పనులు చేసిండు? స్కూల్ కి ఏం పని చేసిండు? బడికి ఇప్పుడు అది గ్రౌండ్ అప్పుడు అంతా చెట్టు చేమ గుట్ట లెక్క అంత ఉండే సార్, అదంతా తీసేసి మంచిగా లేవర్ చేసిండు. మొన్న ఆటలు కూడా సారే ఆర్పించిండు. ఏవి మొన్న క్రీడాకారుల మాదాపూర్ లో పెట్టిరు కదా ఆటలు కూడా టీమార్ మల్లన్ననే ఆ సారే ఆడిపించిండు. మళ్ళా బెంచీలు గాని మళ్ళా గోడ గాని మళ్ళా పనులు కూడా చేపించిండు. మొన్న గవర్నమెంట్ నుంచి పనులు వస్తే కూడా మేము చైర్మన్ వాళ్ళు పట్టించుకొని చేయాలంటే కూడా పనులు కూడా చేసినాము. ఇప్పుడు ఇదైతే నిలబడ్డాం కదా, మరి ఒక ఇల్లు కనిపిస్తుంది చూడుర్రి. మరి ఈ ఇల్లు ఎవరిది అనుకుంటుర్రా? గదే మన తీర్మార్ మల్లన్న ఉన్నాడు చూసిర్రా, క్యూన్యూస్ ఎమ్మెల్సీ. మరి గాయనిల్లే, మరి వాళ్ళ నాయన ఇంట్లో ఉండంట. మరి ఆయనతో అయితే మంచి ముచ్చటైతే పెడదాం. ఇక నాతో పాటు మీరు రారు ఇంట్లోకి. ఇక పొద్దున్న లేస్తే టీవీలా గల 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 మాట్లాడుతూ చూసాం మన తీర్మార్ మల్లన్న. అగో వాళ్ళ నాయననే అయినా. మరి చూడు సేమ్ అచ్చం తీర్మార్ మల్లన్న లాగానే ఉన్నాడు. మరి అడిగిగా మంచి ముచ్చటైతే పెడదాం. ఇక ఊరు గురించి అడుగుదాం. బాగున్నావానే? బాగున్నావానే? మంచిగా ఉన్న వీడు ఇప్పటికైతే. ఏం పేరు నీ పేరు? నా పేరు బాగయ్య, చింతపండు బాగయ్య. చింతపండు బాగయ్య. చింతపండు బాగయ్య. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. అప్పుడప్పుడు పోతావా పట్నం? అప్పుడప్పుడు కొడుకుల దగ్గర పోతా. ఆ కొడుకుల దగ్గర పోయి అట్లా తిరిగి అట్లా వస్తా కొండు మటరా అన్ని. ఏడో నాకు ఇక్కడ బొడి లేక ఈడ వచ్చి కూర్చుంటా. అంటే మల్లన్న నవీన్ అన్న ఇంత పెద్దోడు అవుతాడని చెప్పి నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావానే? నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అనుకోలేదా? ఎప్పుడు అనుకోలేదు. అవును, ఒక చిన్న ముచ్చట పెడదాం. అంటే ఇట్లా మీ తాతలను ముత్తాతలను ఎవరో ఒక్కరిది పడుతుంది అంటే అట్లా ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో? మా దాంట్లో ఎవరు లేరు. ఎవరు లేరా? ఇంత గట్టి పిన్నానుగా అన్నావు. అరే అది నాది కాదు, భగవంతుడు ఈశ్వరుని కటాక్షం బిడ్డ. అంటే నాకు తెలిసేదంటే కష్టాలు చూసినావు, బాధలు చూసినావు, అన్ని చూసినావు మల్లన్న తోటి, ఇబ్బందులు చూసినావు, అనేక రకాలు చూసినావు. ఇలా మంచిగా గెలిచిండు. ఇలా మీ సొంత ఊరికి ఇట్లా ఇలా నేను అందుకే వచ్చిన. ఎట్లా ఉంది ఊరు, ఎట్లా ఉంది, మరి ఏం మల్లన్న పుట్టిన ఊర్లో ఏమేమి పనులు చేసిన ఎట్లా ఉన్నా అని చెప్పిన. మరి ఈ సొంత ఊరికి ఏం పనులు చేసిండే? ఇది వరకు ఏం పని చేయలే ఇప్పటికి. ఇప్పటికి ఇది ఒకటి పట్టుకొచ్చిండు. ఏం పట్టుకొచ్చిండు? ఇది ఊళ్ళో మట్టి లేకుండా ఉండాలి, మన ఊరు డెవలప్ కావాలి, స్కూల్ డెవలప్ కావాలి. మొన్న టోర్నమెంట్ పెట్టించాడు. అది కూడా జాతీయ లెవెల్లో పోవాలి. మనకు మన స్కూల్ డెవలప్మెంట్ వల్ల పిల్లలకు విద్య నేర్పాలి, వైద్య ఆరోగ్య శాఖ మంచిగా ఉండాలి అన్నది వానికి ఒక కోరిక. నేను ఇక్కడ పుట్టినందుకు నేను ఈ ప్రపంచంలో ఇది ఒక మన ఊరికి ఒక కళ తీసుకురావాలన్నది ఒక వానికి మనసు పడ్డది. అది చేస్తున్నాడు. అదే నా సొంత ఊరుకు నేను ఊరుకు ఏదో ఒకటి చేయాలని చేస్తున్నాడు. అంటే అన్ని పార్టీలో ఉంటారు కదా ఇక్కడ, అంటే అందరు ఏకీభవిస్తున్నారా? అందరు పార్టీలను అంతా నా తమ్ములే అనుకొని మీరు భావిస్తున్నాడు. అందరు తమ్ములు పార్టీలు అంతా ఒకటే, నాకు ఒకటి. ఈ నాకు మా ఊళ్ళో ఉన్న వాళ్ళు అంతా పార్టీలు అంతా నా కొడుకు నా అన్నదమ్ములు లెక్క బావతులు లెక్క ఉంటాం అని చెప్పిన భావంతో కలుపుకొచ్చుకొని పని చేస్తున్నాడు. అలా పిలిపించుకొని కూడా మీరు అంత ఇట్లా ఉండాలి బిడ్డ, ఇట్లా మంచిగా ఉంటే బాగుంటుంది అన్న ఒక వాళ్ళకు కూడా ఒక సజెషన్ ఇస్తున్నాడు అంతే. అంటే ఊరోళ్ళు మొత్తం అన్న రాగానే చెప్తే అందరు వింటున్నారా? ఆ మాట అయితే ఇంటూరు ఇప్పటికైతే. ఇక భగవతుడు రేపు ఈయనకపోతే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయాలి. ఇంత ముందుకు అయితే ఏం చేయాలి? ఇప్పుడైతే సీసీ రోడ్లు అవి ఇవి చేస్తున్నా అని చెప్పి ఊళ్ళో గిట్ట అందరు చెప్తున్నారు. ఇక ఊళ్ళో చెప్తున్నాంటే ఇక చెప్తున్నారు, చేస్తున్నారు. ఇక పార్టీల కథంగా ఇప్పటికే నేను ఎప్పుడో చెప్పిన కాంగ్రెస్ పార్టీలకు పోరా అని చెప్పని. నేను ఎప్పుడు అంటే, నాయన నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటున్నావు, నువ్వు చిన్న పర్సంది రాజీవ్ గాంధీ వర్ధంతిలా కూడా నువ్వు శివయాత్ర చేపించినావు, నీవు అన్నదానం చేపించినావు, అప్పటిసంది కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఉంటున్నావు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు నాయన అని చంద్రబాబే చెప్పిండు. నన్ను ఇట్లా టీడీపీ ప్రభుత్వం నడిపిమని చెప్పి అంటే నేను వద్దన్నా. మరి వద్దా అంటే మరి నువ్వు ఎట్లా రా, నువ్వు ఒక్కటి పోరా, ఎట్లా చేస్తావురా అని అంటే, ఇట్లా కాదు నాయన, నా సైన్యం ముందు లేపుతా నేను ముందట భవిష్యత్తులో అని చెప్పాడు. నా సైన్యం ముందు లేపుతా, నా భవిష్యత్తు చూపిస్తా అని చెప్పాడు. అంటే నీ అమ్మ ఏం సౌండ్ చూపిస్తావురా నువ్వు, ఇట్లా నీ ఒక్కంతో ఏమవుతుందిరా అని ఇట్లా అడిగినా. అడిగితే నీకు తెలియదు నాయన, నువ్వు ఇంతని మాట గ్రహించుకో అని చెప్పాడు. అది
మాట విన్న ఒక కొర్రంల మీటింగ్లో. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేటోడు? చిన్నప్పటి నుంచి బాయికాడ పోతుంటే బర్రంగాయరా పాలు వెనకరా పోరా ఇటు పోరా అటు పోరా చెప్తుంటే చదువుకోమని చెప్తుంటే వాళ్ళకి టైం తినరా అని చెప్తుంటే ఎవరు కానీ ఈయన కానీ వాని కానీ పెద్ద అందరు కానీ టైంకి తినకపోతే కొడుతుంటే కట్టేసినా కూడా వీడిని కూడా గుంజక అంతే మరి. కాదు ఇప్పుడు నేనన్నా చదువుకోలేదు మీరన్నా చదువుకొని బాగుపడరు అని చెప్పి కట్టేసి కొట్టినా. ఆ బల్జీ విషయం ఉండే అరే వద్దు వద్దు వీడిని గిట్లా కట్టేసినామని వచ్చి ఇప్పించుండు గుంజ కట్టేసి. ఏమో నాకు నమ్మాలనిపిస్తలేదే, నాకు నమ్మాలనిపిస్తలేదు. కాకపోతే నేను చెప్తున్నా కదా. అదే నేనేమంటున్నా, కేసీఆర్ అంత పెద్ద ముఖ్యమంత్రి 2 సార్లు గెలిచిండు, మల్లన్న ఒక్కడొక్కడు ఛానల్ పెట్టుకొని అంత పెద్ద ఆయనతోటి ఎందుకు బిడ్డ ఇవన్నీ అని చెప్పి అట్లా తిడుతుంటే రోజు తిడుతుంటే ఎప్పుడన్నా నువ్వు చెప్పలేదా, మందలియలేదా? అంటే నీకు అనిపించలేదా ఎందుకు అంత పెద్దోళ్ళతోటి అని? ఇవన్నీ గ్రహించినప్పుడు చెప్పిన అప్పుడు ఫామ్ హౌస్ పిలిపించాడు మా లక్ష్మణ్, ఆమెకు చదువు చెప్పిన గురువు ఉండే ఆయనకు ఈరెడ్డి పై, ఆయన పిలుచుకొని ఫామ్ హౌస్ పోయిండు. ఫామ్ హౌస్ పోయి ఏం చేసిండు, నవీన్ నువ్వు ఆలే టికెట్ తీసుకుంటావా, భువనగిరి టికెట్ తీసుకుంటావా, ఏ టికెట్ తీసుకుంటావా ఇది చెప్పానంటే నేను ఏ టికెట్ తీసుకొని నాకు అవసరం లేదు, నేను ఇంటికి పోయి మా అమ్మ నాయన అడిగినాక చెప్తా అని చెప్పని తప్పించుకొని వచ్చిండు. అంతే తప్పించుకొని వచ్చి ఇట్లా సంగతి అని నాకు వీడు చెప్పలేదు కానీ ఆ లక్ష్మణ్ అన్న పిల్లాడే ఆయన ఇట్లా సంగతి అయింది అని చెప్పాడు. సరే మరి నేనన్నా ఏమో ఇంత టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుంది వారి మరి టికెట్ ఇస్తున్నప్పుడు అది తీసుకొని ఉంటే ఇది వరకు మంచిగా అవుతుంది కదా, ఈ బాధ ఎందుకు ఆయన రూటే వద్దు మనకు అనవాటే, కేసీఆర్ రూటే వద్దు అనవాటే, వాడిని ముచ్చటే వద్దు మనకు అనవాటే. మరి ముచ్చటోది అయితే ఏం చేస్తారో నువ్వు ఒక్కంతో ఏమవుతారంటే ఇట్లా చేసుకొస్తాను నేను ఇట్లా అని అన్నాడు. ఇక నీ ఇష్టం రా అని చెప్పినాక అంతే. దాంతో ఇక ముందటికి వస్తున్నాడు, ఛానల్ పెట్టిండు, ఇది పెట్టిండు, కోట్ల రూపాయలు దండగా పెట్టిండు, ఆడు కొట్టి విడి చేసి జైలుకు వాయ మన్నువాయ బాధపడ్డా. ఇక అంతా ఇదైనా ఇప్పుడు ఒక రానున్న రోజులలో సర్పంచ్ ఎన్నికలు గట్టి వస్తున్నాయి. ఊర్లో నీకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఏం ఊరి అభివృద్ధి కావాలంటే ఇంకేం పనులు చేస్తారు? సీసీ రోడ్లు అయితే చేసారు, ఇంకేదైతే బాగుంటుంది ఊరికి? ఇక ఊరికి బాగదంటే ఒక విద్య కావాలి, వైద్యం కావాలి, మనుషులకు దవాఖాన కావాలి. అటువంటిది అయితే కొద్దిగా బాగుపడతారేమో జనానికి అని ఆయన ఒక కోరిక మనసు ఉన్నదేమో అని చెప్పని నేను కూడా గట్టిగా అనుకుంటున్నాను. అంటే దాదాపు ఎన్ని కోట్లు ఇచ్చిండు? 5 కోట్లు అని చెప్తున్నారు. మరి ఎన్ని వచ్చినాయో ఏం కాదున్నావు వాళ్ళ షేప్ ఇష్టోళ్ళకి ఇష్టోళ్ళకి నాకు తెలియదు బిడ్డ. రానున్న రోజులలో ఇట్లా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా, ఊరికి నేను ఏదంటే అది ఉంటా, నీ పెద్ద కొడుకులా ఒకటే కాదు చేసేది. ఊరికి చేసిన శృంగారం అంటే పీన్ చేసిన శృంగారం ఒకటే, ప్రపంచానికి చేయాలి, గట్ల చేయాలి. కానీ గీదానికి ఏందే ప్రపంచానికి పేరు తెచ్చుకోవాలి, గట్ల ఉండాలి. కానీ ఊరు చేసి ఊరే ఒకడు వస్తే ఒకడు తెడుతూ ఒకడు తింటాడు ఒకడు దాడుతాడు. ప్రపంచంలో తెలవాలి పబ్లిక్ పలాని మనిషి అని తెలిసిందిగా. ఇప్పుడు ప్రపంచానికి ఇంకా చేయాలి ముందట అంటున్నాడు, మంచి మంచి పనులు చేయాలంటావా? అవును మరి. అవును. ఇప్పుడు ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు నిలబడవు ఆలీలంటే నిలబడడానికి సిద్ధంగానే ఉన్నావా? నేను ఇట్లా నిలబడి తయారుగా ఉన్నావా? నా పక్క పోనోళ్ళని దంద పెట్టుకొని వాళ్ళని గెలిపించిన కానీ నేను నిలబడరని చెప్పిన. ఇప్పుడు ఏమన్నా నిలబడతావా? ఇప్పుడు ఇక నాతో కాదు బిడ్డ. అంతేనా? కాదంటవా? ఇప్పుడు ఇక మన ఏజ్ 78 ఏళ్ళకి వచ్చినాం, 79 వచ్చినాం. ఇప్పుడు ఇక నాతోటి ఆడైతే నేను బుక్కెట్ తిని ఆడబోయి కూర్చుంటాను. కానీ మాత్రం నాకు ఆ ముచ్చట రాయికి ఏమొద్దు ఏదొద్దు అన్ని మొదటి నుంచి రాయి దాంతో నీరినా చేసిన. కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు కూడా కొట్లానే పొన్నారెడ్డి, చెన్నారెడ్డి, అట్లా కమలాదేవి వీళ్ళందరితోటి కూడా అప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీ ఉండి కొట్లాడినా చేసిన. ఇదంతా అప్పటి కాలంలో పిల్లలు లేకుండా వీళ్ళంతా బుచ్చి పిల్లలు ఆ కాలంలో తిరిగినా కానీ ఇప్పుడు ఆత్మతో బీసీల ఉద్యమం పెడదాము అని చెప్పి తయారు చేస్తున్నాడు. దాని గురించి ఏమన్నా మతలబ్ ఏమన్నా తెలుసానే? బీసీల గురించి చేసినంటే ఇక వాడు ఇక మొత్తం ముందట ఇక ఆడు ఇంకేం ఎత్తుకుంటాడో అనిపిస్తుంది నా మనసులో. వాడి మనసులో ఇంకేముందో నాకు చెప్తాడు అనిపిస్తుంది. చెప్పడా? అన్ని చెప్పడా? చెప్పండి నాకు చెప్పాడు. మంచిగా ఫోన్ చేసి ఎట్ట ఉంది పానం పెట్టిందని అంతే ఏమడిగాడు? నీకేమైనా చేస్తాడా? అంత మా అయ్య చూసుకుంటాడు అనుకుంటాడు. అంతేనా? మా అయ్య నాకంటే మా అయ్యనే గట్టిగా అనుకుంటాడేమో. ఏమనుకుంటాడో ఏమో అని మనసు ఏందో ఇక అంతే. అంతే వస్తాడు అప్పుడప్పుడు వచ్చి ఉంటాడు, వచ్చి కూర్చొని మాట్లాడిపోతాడు, మాట్లాడి కూర్చొని పోతాడు. అమ్మకి ఏడ ఉంది? ఈడ మా బిడ్డతాను. అంతేనా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ వాళ్ళ నాయనగా, తీన్మార్ మల్లన్న ప్రజా జర్నలిస్ట్గా, వాళ్ళ తండ్రిగా నువ్వు మాదాపూర్ ఈ గ్రామ ప్రజలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
మాదపరపలే ఇక గ్రామ ప్రజలకు ఏం చెప్తున్నా అందరు కొట్లాడుకోక బిడ్డ అన్న చెప్పినాడు ఒక పద్ధతికి వస్తే మన ఊరు బాగుపడుతుంది రా అని చెప్పని అంటున్నా. అందరు మాట్లాడుకుంటారు ఆడ కూర్చొని హోటల్ కాడ. ఒకరు వీడు ఒక పార్టీ అంటాడు, వాడు ఒక పార్టీ అంటాడు, వాడు ఒక పార్టీ అంటాడు, ఎవరి పార్టీ అని పార్టీ ఆ పార్టీలు అన్ని ఒక్కటి కానరా మీరు మంచిగా ఉండరు అని చెప్తుండ్రు. కానీ వాళ్ళని కూడా మీరు ఇట్లా అంటారు అట్లా అని వాళ్ళు అనుకుంటే బాధపడతారు కదా. అవును, ఎవరి దానికే పెట్టుకుంటే సపోర్ట్ చేయక ఊరుకుంటారు. ఇంకా అంతే. చూసిరు కదా తీన్మార్ మల్లన్న నాయన ఆయన కంటే కుల్ల ముచ్చటి చెప్పిండు. ఏదున్నా నాకైతే తీన్మార్ మల్లన్న చిన్నగా ఉన్నప్పుడు చెప్తిరకపోతే కట్టేసినా అని చెప్తుండు. రేపు ఆయన ఇంటాడు అనుకో, ఇది చూసినాక రేపు మల్లన్న ఇంటే మా నాయన తిడతా నన్ను తిడతాటే ఉన్నాడు. మరి అట్లా ఉన్నది ఇలా ముచ్చట. ఇక మరి కతిమ్మ ఊర్లో గిట్ట పోతా ఆ పల్లె దవాఖాన ఒకటి అదొకటి ఇక ఊర్లో ముచ్చట గిట్ట అడుచుకొని మళ్ళీ పోయి మళ్ళీ ఎన్నికలప్పుడు మళ్ళీ వస్తా. ఊరంతా తిరుక్కుంటైతే మరి పల్లె దవాఖాన కాడికి వచ్చినాం. పల్లె దవాఖాన ఎట్లా ఉంది, మందులు ఏందైతే లోపలికైతే పోతా, మీరు గిట్ట రారిగా. మొత్తానికైతే పల్లె దవాఖానకైతే వచ్చినాం. కొంచెం ఊరంతా పెద్దగా ఉంది, మాదాపూర్ ఊరు పెద్దగా ఉంది కాబట్టి ఊరంతా తిరుక్కుంటూ వస్తే ఇప్పటికి ఆ మధ్యాహ్నం అయింది. మరి మధ్యాహ్నం టైంలో అయితే మరి వీళ్ళు అన్నాలు తిన్నీకో ఎక్కడికో పోనైతే పోయారు. నేను పక్క వాళ్ళకి అడిగిన, అమ్మ డాక్టర్లు రెగ్యులర్గా వస్తుర్రా, దినం వస్తుర్రా, ఎట్లా ఉన్నారు ఏంటంటే రెగ్యులర్ వస్తూనే ఉన్నారు, ఎక్కడికి పోయినట్టు ఇప్పుడు ఎక్కడికి పోయినట్టు, తాళాలు అయితే ఏమీ లేదు, తలుపులు అయితే పెట్టారు. మరి ఈ పల్లె దవాఖాన చూడనీకైతే పరిశుభ్రతగా నీట్గానే ఉన్నది. మరి డాక్టర్ల నుంచే అడిగి తెలుసుకోనికైతే ప్రయత్నం అయితే విధంగానే వాళ్ళైతే లేరు. సో ఇది ఈ మాదాపూర్లో ఉన్న పల్లె దవాఖాన గిట్లా ఉన్నది. ఇక చూడుర్రు. ఇక నమస్తే అండి, నా పేరు మంజుల, మాదాపూర్ ఆశా వర్కర్. నేను కేవలతండ మాది, కాకపోతే కేవలతండ చూసుకుంటాం, మాదాపూర్ ప్లస్ ఇక రెండు చూస్తాము. మేము ఇక్కడ ఉన్నది ఇద్దరు ఆశా వర్కర్, 4,000 పాపులేషన్కి ఇద్దరమే ఉన్నాం ఇక్కడైతే ప్రస్తుతానికి. మేమిద్దరం చూసుకుంటాము. సార్ అయితే డైలీ వస్తారు. మేమైతే ప్రెగ్నెంట్ వాళ్ళు ఎర్లీ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా పెళ్ళైనప్పటి నుంచి ఇక వాళ్ళకు ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళు ప్రెగ్నెంట్ ఏమైనా ఉన్నారా, ఏదైనా ఉందా అని వాళ్ళకి తిరిగి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి టీటీ ఇంజెక్షన్ అనేది ఉంటుంది, టీడీ అని. ఆ ఇంజెక్షన్ ఇప్పిస్తాము. ప్రతి నెల పరీక్షలు తీసుకెళ్తాము, పిఎస్సికి తీసుకెళ్తాము, ఏరియా హాస్పిటల్ తీసుకెళ్తాము, డెలివరీకి తీసుకెళ్తాము. ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయ్యేటట్టే చూస్తాము. ఇక ఎవరో ఒకరు చెప్పలేము, కానీ చాలా వరకు అయితే మేము ట్రై చేసేది గవర్నమెంట్ హాస్పిటల్కే. వాళ్ళని కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్కే డెలివరీ చేపిస్తాము. వాళ్ళకు మళ్ళీ పిల్లలు పుట్టినాక పిల్లలకు ఇంజెక్షన్ ఇప్పించడం, వాళ్ళకు పుట్టిన పిల్లల నుంచి ఇంజెక్షను మళ్ళీ తర్వాత 5 years 10 years 16 years వరకు వాళ్ళకి ఇంజెక్షన్ ఇప్పిస్తూనే ఉంటాము. మళ్ళీ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మళ్ళీ కొత్తగా పెళ్ళైన ఏమైనా ఉందా, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చిరా ఈ ఊరికి అనే సర్వే చేస్తాము. ఎవరికన్నా టీబీ ఉందా, టీబీ మెడిసిన్ డాట్స్ ప్రైవేట్గా మేమే చేస్తాము. ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, నేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్లలో ఇట పాల్గొంటాము. ఈ డైలీ అయితే హాస్పిటల్ సబ్ సెంటర్ ఇది పల్లె దవాఖాన కదా, డైలీ తీస్తూనే ఉంటాం. డైలీ వస్తారు సార్ వాళ్ళు గిట. మాదాపూర్ గ్రామంలో జిల్లా ఉన్నత పాఠశాల ఉన్నది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా, మరి ఇక్కడ పిల్లలకు చదువు ఎట్లా ఉంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, స్కూల్లో కోదాం రారిగా నాతోటి. ఇక బల్లెకైతే వచ్చినాం, పెద్ద బల్లెకి వచ్చినాం. జెడ్పీహెచ్ఎస్ ఇక్కడ సార్ ఉన్నాడు. సార్ తోటి అడిగి ఏమేమి ముచ్చట, ఎట్లా ఉన్నాయి పిల్లలు, ఎట్లా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇక్కడ వాళ్ళ సౌకర్యాలు ఎట్లా ఉన్నది, ఏం జరుగుతుందని మీద ఒక ముచ్చట అయితే పెడదాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఏం పేరు మీ పేరు? పేరు సురేష్. ఏం చేస్తారు ఇక్కడ మీరు? నేను ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ టీచర్, హై స్కూల్ టీచర్. ఓకే, ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ? స్ట్రెంత్ 372 ఉన్నారండి. 340 మంచి స్ట్రెంత్. జిల్లాలో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి 4వ స్కూల్ ఇది యాదాద్రి జిల్లాలో. ఇంతమంది ఉన్న స్ట్రెంత్లా మరి స్కూల్ చూసినట్టయితే ఇంకా అట్నే పాతగా అట్నే ఉన్నాయి. అంటే మొన్న మనబడి మన కార్యక్రమం ఉన్నది కదా, అట్లాంటిది గవర్నమెంట్ ఇచ్చిన స్కీములు సెలక్షన్ కాలేదా? సెలక్షన్స్ కాలేదండి. ఇది యాక్చువల్ గా గ్రామస్తులు పట్టించుకుంటున్నారు ఈ మధ్యలోనే. ఎమ్మెల్సీ గారి చొరవతో కూడా కార్యక్రమాలు స్టార్ట్. ఎమ్మెల్సీ అంటే మల్లన్న గారు, ఈ గ్రామస్తులు అంతకుముందు గట్టునికులు గారు ఉండే ఈ పాఠశాలకు హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళ ద్వారా ప్రోగ్రెస్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యే క్రమంలో మనకి కాంపౌండ్ వాల్ ఒకటి అయింది. తర్వాత ఈ గ్రౌండ్ కూడా లెవెల్ అయిపోయింది. ఇంతకుముందు ఇన్కంప్లీట్ గా ఉండే ఈ బిల్డింగ్. యాక్చువల్ గా మాకు 2 క్లాస్ రూమ్స్ ఎమర్జెన్సీ ఉండే. ఇన్కంప్లీట్ ఉన్న బిల్డింగ్ ను దీన్ని
గట్ నిఖిల్ గారు అంతకుముందు, తర్వాత ఎమ్మెల్సీ గారు వచ్చిన తర్వాత వీరు దీన్ని కంప్లీట్ చేసేసిండ్రు. బట్ ఇంకా రూమ్స్ స్లాబ్ ఒకటి కంప్లీట్ కావాలి, ఇది అయిపోతే మాకు చాలా 372 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. ఏ క్లాస్ ఆ క్లాస్ ఉన్నారు కాబట్టి 6 నుంచి 10 వరకు ఉంది కాబట్టి అందరికి సరిపోను తరగతి గదులు ఉన్నాయా? లేవు, తక్కువ ఉన్నాయి. అందుకే చెట్టు పైన చెట్టు కింద కూర్చోబెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు. 2 తరగతి గదులు తక్కువ. ఈ విషయం మరి అధికారులకు గానీ, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు గానీ, ఇక్కడ ఉన్న గ్రామాధికారి రాజకీయ నాయకులు గానీ ఏమైనా చెప్పడం జరిగిందా? గ్రామ ప్రణాళికలో భాగంగా వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అది చెప్పినాకనే ఈ స్లాబ్ పడింది, కానీ ఇంకా దీన్ని ఇప్పటి వరకు కంప్లీట్ చేస్తాం అంటున్నారు. అది అయిపోతే మంచిది. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. ఇలా పిల్లలకు చదువుతో పాటు ఆటలు గిట్ట చాలా ఇంపార్టెంట్. మీరు పీటీగా చేస్తారంట కదా? అవునండి. ఎట్లా ఇలాంటి ఆటలు పిల్లలకు నేర్పించుకుంటూ ఎట్లా ముందుకెళ్ళి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నాయి కదా కబడ్డీ పోటీలు కానీ, ఖోఖోలు కానీ, అట్లాంటిది ఏ విధంగా పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు, ఏ విధంగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు? అంటే నేటి సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి జీవనానికి వ్యాయామం అనేటటువంటిది చాలా అవసరం కాబట్టి, అంటే ఆటలే కాకుండా రన్నింగ్, జంపింగ్, అంటే పిల్లలు శారీరక శ్రమ ఉండేటటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమమైనా చేయడం అనేటటువంటిది ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ మధ్య కాలంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాదాపురం గ్రామంలో తీన్మార్మలన్న ఎమ్మెల్సీ గారి ఆర్థిక సహాయంతో రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. నవంబర్ 7, 8, 9 తేదీలలో ఆ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ అనేటటువంటిది ప్రో కబడ్డీని మించినట్లుగా, అంటే ఈ చిన్న పల్లెటూరు గ్రామంలో కూడా వారు కల్పించినటువంటి ఆర్థిక వనరులే కానివ్వండి, భోజన వసతి కానివ్వండి, అన్నిటితో కలిపి కనీ విని ఎరగని రీతిలో మేము ఇక్కడ వాటిని నిర్వహించుకున్నాము. మాదాపూర్ సర్పంచ్ యాట పెంటయ్య మనతోటి ఉన్నాడు. మరి అన్నని గిట్లా అడిగి మరి ఊరు ఏంది, ఎన్ని వాళ్ళు ఉన్నాయి, ఏంది కథ ఏంది, కార్ఖాన ఏంది అయితే అడిగైతే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? యాట పెంటయ్య. చెప్పే, ఎట్లున్నావు? అంత నిమ్మలమేనా? అంత ప్రస్తుతానికి అయితే నిమ్మలమే. సప్పుడు చేస్తలేదు, గరం గరం ఉన్నావు. ఆరోగ్యం బాగాలేకుండా చేసిపోయిండు. కేసీఆర్ అది చేసిండు, వీడు ఇది చేసిండు. ఆగం సర్పంచ్ ఆగం పట్టించింది. ఇప్పుడు దాదాపుగా నువ్వు 5 సంవత్సరాలు ఏ పార్టీలో గెలిచినావు? నేను బీజేపీ గెలిచిన. బీజేపీ నుంచి వచ్చినావా? ఇంతకుముందు 2000 బీజేపీ ఎంపీటీసీ గెలిచిన. ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు ఏ పార్టీ ఉన్నావు? బీజేపీ ఉన్నావా? నాకు తెలిసి మాదాపూర్ లా ఎంత మంది ఓటర్లు ఉన్నారు? 2700 చిల్లర ఉంటారు. 2700 చిల్లర. మహిళలు ఎంత మంది ఉన్నారు, పురుషులు ఎంత మంది ఉన్నారు? మహిళలు 1400 మంది, 1300 మంది లేడీ జెంట్స్. ఎన్ని వార్డులు ఉన్నాయి? 12 వార్డులు ఉంటాయి. 12 వార్డులు ఉన్నాయి కదా. ఈ 12 వార్డుల్లో ఇప్పుడు ఇంతవరకు ఏమేమి పనులు జరిగినాయి? సీసీ రోడ్లు కానీ, మీరు సర్పంచ్ గెలిచినాక ఏమేమి పనులు చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో? ఎట్లా ఉంది ఊరు అసలు? సీసీ రోడ్లు అన్ని, డ్రైనేజ్ జరిగింది విలేజ్ లా, పల్లె ప్రకృతి వందం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, చాలా ఇతర చాలా వర్క్ బాగానే నడిచినాయి. పెట్టుబడి పెట్టినాము, ప్రభుత్వాలు డబ్బులు ఇస్తలేరు. ఇప్పుడు 44,57,000 రూపాయలు రావాలి. మాదాపూర్ బటుల గజలు వదిలిపెట్టుకున్నాం. అందరు సర్పంచుల పరిస్థితి ఉందిగా, అందరు రాష్ట్రంలో ఉన్న సర్పంచుల పరిస్థితి అంతా ఇట్లనే ఉంది. ప్రకృతి కానీ, పల్లె ప్రకృతి కానీ, వైకుంఠధామం కానీ, రైతు వేదిక కానీ, ట్రాక్టర్ కానీ, ఇట్లాంటిదన్నీ ఈ ఊరికైతే అన్ని ఊర్లలో అయితే వచ్చినాయి. మీ ఊరికి వచ్చింది ఏదో కాంట్రాక్ట్ బిల్లులు రాలని చెప్పి సర్పంచ్లు అయితే చాలా ఇబ్బంది పడే ప్రసక్తి అయితే వస్తున్నారు. ఇప్పుడు నీకు తెలిసినంత వరకు 5 సంవత్సరాల కాలంలో అరే నేను మా ఊరికి ఇది చేస్తే బాగుండు, మా ఊరికి ఇది వస్తే బాగుండు అన్న పనులు ఏమేమి మిగిలిపోయినాయి? ఇంకా చాలా ఉన్నాయి. మహిళా సంఘం బిల్డింగ్ ఉంది. మహిళా సంఘం బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు అంగన్వాడీ కేంద్రాలు 3 ఉన్నట్టే, 3 సెంటర్లు, 4 సెంటర్లు ఉంటాయి. తర్వాత దాంతో పాటు ఆరోగ్య కేంద్రం కావాలనేది ఉన్నది, చిన్నగా ఉన్నది. మాకు పల్లె దవాఖానా మాదాపూర్ నుంచే ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం పక్కలే. అతను మాకు ఇప్పుడు కనీసం 4,58,000 వరకు పెట్టిండు. సీసీ రోడ్లు పెట్టిండు. ఎస్సీలకు ఫంక్షన్ గురించి కానీ, తర్వాత హై స్కూల్ కు 80 lakhs దానికి పెట్టిండు. ఊళ్ళో ప్రతి ఒక్కటి సీసీ రోడ్ గెలి సీసీ రోడ్ పోయాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్సీ మల్లన్న గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు రానున్న రోజులల్లా ఎందుకో జర నారాజుగా ఉన్నట్టున్నావు. మరి ఏమన్నా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు గిట్ట మరి కొన్ని రోజులలో రాబోతున్నాయి, మళ్ళీ ఏమన్నా నిలబడతావా లేకపోతే ఎట్లా పరిస్థితి? ఈ ప్రభుత్వం ఉంటే పోటీ చేయాల్సిందే, ఆడ పుస్తమటలు అమ్ముకోవాల్సింది. ఇక మాదాపూర్ ఊర్లోకి వస్తానైతే గీడ అయితే బీడి కార్మికులు ఉన్నారు. మరి అవ్వనైతే అడిగి అయితే మరి ఊరు ఎట్లా ఉంది, ఇలా సమస్యలు ఎట్లా ఉంది అయితే తెలుసుకోనికి ప్రయత్నం చేద్దాం దారిగా. నమస్తే, బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇగో బీడీలు చేసుకుంటున్నాం. బీడీలు చేస్తున్నారా? ఏం పేరు నీ పేరు? కిష్టమ్మ. కిష్టమ్మ. ఏ ఊరు? మాదాపురం. మాదాపురేనా? మీ అమ్మగారిది ఎవరు? ఉద్దమారి. గుర్తుందా బానే?
ఇన్ని రోజులు అవుతుంది కదా. కాదు ఎన్ని చేస్తారు ఈ బీడి కట్టలు? 200 300 చేస్తుంది ఇప్పుడు, శాతం అయితే లేదు. కట్టకు ఎన్ని ఉంటాయి? 20. ఏమన్నా పేరు పెట్టరా దీనికి? లక్ష్మీ గణేష్ బీడి. ఎక్కడ పంపిస్తారు ఇవి? జలాల్పురం. కాదు ఎవరి దగ్గర పని చేయకుండా మీ దగ్గర మీరే చేసుకుంటారా? మాకేస్తుంది ఈడ. ఎంత వస్తుంది ఇప్పుడు నెలకు? ఎంత సంపాదిస్తారు? మేము నెలకి ఏం చేస్తలేము ఇప్పుడు. ఒక బీడి కట్టకు ఎంత? 1000 బీడికి 190. 1000 బీడి కట్టకు 190. మరి వాళ్ళు ఆడ ఎంత అమ్ముతారో తెలుసా మీకు? 15 అమ్ముతారో 18 అమ్ముతారో తెలియదు. కానీ తీసుకొస్తారు ఇవన్నీ జలాల్పురమే. జలాల్పురం. ఆ కంపెనీ వాళ్ళే మీకు ఏమని చెప్పి ఇచ్చిపోతారు. ఓకే ఈ పనులు చేయలేక చేతగాక చేయక చేస్తారు. మరి ఇట్లా మీరే ఇట్లాంటి బీడి కార్మికులు దాదాపుగా మీ అంతటా మీరే చేసుకుంటే ఇంకెక్కువ పైసలు వస్తాయిగా? రాదా ఇక్కడ? రాదా? ఈ ఆకు ఎక్కడ దొరుకుతుంది మరి? అక్కడ ఎక్కడ చేస్తాడో నిజామాబాద్ సైడ్. నిజామాబాద్ సైడా? కాదు మరి ఇన్ని రోజులు చేస్తారు కదా, మేము ఇట్లా చేస్తా అని చెప్పి మాకిట ఉపాధి హామీ కావాలి మాకు కానీ లోన్లు తీసుకొని మీరే చేసుకోనికి ప్రయత్నం చేయొచ్చు. ఒక టీం ఏర్పడి మీరందరూ బీడీ కార్మికులు ఎవరైతారు? రాదు అట్లా. రాదా? రాదు. మీకు పింఛన్లు గిట్ట ఇస్తారని చెప్పి అప్పట్లో మరి ఏం రాలేదా? ఒక్కరికి వస్తుంది మా ఊళ్ళే. ఓరా మామ? మా కార్ఖానా ఆమెకు వస్తుంది. ఇప్పుడైతే అంగన్వాడీ కేంద్రం వచ్చినాం. మరి అంగన్వాడీ కేంద్రంలో ఎట్లా ఉంది పరిస్థితి, ఏంది, ఎంతమంది పిల్లలు వస్తుర్రు, ఏం జరుగుతుందని చెప్పి మీ గిట్ట చూడాలనిపిస్తుంది కదా. మరి అంగన్వాడీ కేంద్రంలో అయితే లోపలికైతే పోదాం రారిగా. కేంద్రంకి అయితే వచ్చినాము. అంగన్వాడీ కేంద్రాల పాపం పిల్లలు ఇప్పుడే తిన్నట్టు మింగట చాలా లేట్ అయింది. పిల్లలు పడుకున్నారు. ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఉంది. మరి అమ్మతో అడిగి ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి ఇస్తున్నారు మీద మంచి ముచ్చట అయితే వెళ్దాం. అమ్మ నమస్తే. సార్ నమస్తే సార్, నా పేరు బాలమణి. 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 ఈ ఊరేనా? మాది ఊరే సార్. ఇది ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీలో ఆనం గాని మాదాపూర్ సెకండ్ సెంటర్ అంటారు. అంగన్వాడీ సెకండ్ సెంటర్. ఇప్పుడు మీ సెకండ్ సెంటర్ లా దాదాపు ఎంత మంది వస్తారు చిన్న పిల్లలు? నాకు 15 మంది సార్. ఎంట్రీ చేసుకున్నా, నమోదు చేసుకుంటే 15 మంది వస్తారు సార్. అంటే తల్లులు పిల్లలు ఇద్దరు కలిసి రావాలి సార్. 3 to 6 వాళ్ళు, అంటే ఇది ప్రీ స్కూల్ కి సంబంధించిన పిల్లలు 15 మంది, ఒకసారి 11 12 వస్తారు సార్. లాస్ట్ 3 నుంచి 6 సార్ వాళ్ళు. 3 నుంచి 6 పిల్లలు వస్తారు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు వస్తారు. ఆ పిల్లలకు అంటే తల్లికి బిడ్డకి ఇద్దరు కలిసి అన్నం పెడతారా లేకపోతే పిల్లలకు మాత్రమేనా? పిల్లలకు రోజు మధ్యాహ్నం భోజనం ఇక్కడ పెడతాం. ఓన్లీ మధ్యాహ్నం ఏమేమి పెడతారు? వీళ్ళకు పొద్దున 10:15కు గుడ్డు ఇస్తాము. మధ్యాహ్నము అన్నం పెడతాం. అన్నంతో పాటు ఆకుకూర కూరగాయలతో పాటు అన్నం పెడతాము. 75 గ్రాములు పెడతాం సార్ పిల్లలకు. తల్లికి వచ్చేసి 150 గ్రాములు. ఇది చూసినట్టుంటే చాలా అది అంటే చిన్నగా అయిపోయినట్టు కొడుతుంది. జర ఇంకా కొత్తగా జర పెద్దగా జర మంచిగా ఉంటే బాగుంటుంది, జర నీట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఎవరన్నా దృష్టికి తీసుకెళ్ళిరా? ఇక దృష్టి కంటే సార్ మేము చెప్తానే ఉన్నాం కానీ ఎక్కడ స్థలం లేక మాకు ఒక వంట రూమ్ అయితే బాగుంటది. ఎందుకంటే అదే అన్నిళ్ళనే ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఏదైనా ముట్టుకున్నా ఏదైనా వేసినా కానీ ఇబ్బంది అవుతుంది. అదే సరే అమ్మా, అన్నిటికీ మంచిగా వేసి పిల్లలకు మంచిగా చదివించుకొని మంచి యాక్టివిటీస్ ఉండాలి. మళ్ళీ ఒకసారి చూస్తాం మళ్ళీ ఏమేమి చదువుతారు ఏమేమి వీళ్ళు పొద్దుగాలని వచ్చి అప్పుడు చూస్తాం. సరేనా? ఉంటామ్మా. థ్యాంక్ యూ. పెద్దమ్మా ఏం పేరు నీ పేరమ్మా? మా పేరు వినోద. వినోదనా? ఎన్ని జాకెట్లు కుడుతురా? ఆ జాకెట్లు కుడతాము. ఎంత తీసుకుంటారు? లైనింగ్ వేసి కుట్టే 200 ఇస్తారు. లైనింగ్ వేస్తే 200. ఇప్పుడు కొత్తగా వేస్తారు కదా, కొత్త ఫ్యాషన్లు వేస్తారు, కొత్త వేస్తారు. అట్లాంటిది ఏమన్నా ట్రై చేస్తున్నావా? చేస్తాము కానీ తక్కువ ఇస్తారు రేటు. ట్రై చేస్తే డిజైన్ వేసి పెడతాము. 300 కంటే ఎక్కువ 400 300 ఇస్తారు. నాకు నీ ముఖం చూస్తే అయితే తక్కువ తీసుకుంటే కొడుతుంది. ఎక్కువ తీసుకుంటావా తక్కువ తీసుకుంటావా? నేను మామూలుగా మనిషిని చూసి పట్టే తక్కువ తీసుకుంటాను. అమ్మ నాకు ఇది గుట్టించి అది గుట్టించండగా. మరి కొత్తగా ఎవరైనా ఇంటికాడ ఉంటోళ్ళు గిట్ట ఈ వ్యవసాయం పని చేయలేక ఆ పని రాక ఈ పని రాక ఏంటంటే ఎక్కువ మిషన్లు నేర్చుకుందామని వస్తారు. అట్లాంటి ఒకరు ఏమన్నా నేర్పిస్తున్నావా? నేర్పించిన ఇది వరకు కూడా అయిపోయింది. నేర్పించరా? ఎంతమంది నేర్పించినావు? ఒకరు ఇద్దరు నేర్పించిన 3 4 నేర్పించినాము. వాళ్ళు కూడా కవర్ అయిపోయారు. మీ కాలంలోనే అన్ని పనులు చేసారు కానీ ఇప్పుడు ఏ పనులు చేయలేరు. నీడ పట్టు కూర్చొని మిషన్ చేయాలనుకుంటోళ్ళకు కుట్టు మిషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక మంచి స్వచ్ఛంద సంస్థ ద్వారా తిరుగుతున్నారు. లీడర్లు గిట్లా మీకు ఏమన్నా గిట్ల టీం ఉంటే మీకు ఇచ్చి నేర్పించేవాళ్ళు ఉండరు. అట్లాంటిది మీరు ఎందుకు చేయలేకపోయారమ్మా? మాకు అట్లాంటివి చేయలేకపోతే మాకు ఇక్కడ పరిస్థితి బట్టి అక్కడ ఎవరు పట్టించుకోరు సరిగా. అట్లాంటి సిచ్యువేషన్ లేదు.
అయితే ఇప్పుడు దాదాపు నీ దగ్గరకు అందరూ వస్తుంటారు కదా, మాకు పింఛన్ రాలని ముసలాం అంటది, మాకు గది రాలేదని అంటది, ఇంకొక అంటది, మొన్న గ్రామ సభలు జరిగి వాళ్ళంటారు. ఎట్లాంటి ముచ్చట్లు మాట్లాడుతారు ఊరు గురించి? ఎన్నికలు వస్తున్నాయి కదా, మాకు ఎన్నికలు కానీ వస్తారు కానీ మేము సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. అది ఇంటింటికి వచ్చి బతలాడతారు, కాలేలు మొక్కుతారు, వాళ్ళ అవసరం ఉన్నది కాబట్టి చేస్తారు ఓట్ల రోజే. ఇక అంత తర్వాత ఇక నీవెవరు మేమెవరు అన్నట్టు మాట్లాడితే పట్టించుకోను. మరి మాదాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడైతే యువకులు ఉన్నారు గ్రామ పంచాయతీ దగ్గర. మళ్ళీ అడిగి ఎట్లా ఉన్నది ఏందనేది మీద ముచ్చట పెడదాం. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? భాస్కర్. భాస్కర్, ఏం చేస్తుంటావు? ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ వరకు కంప్లీట్ అయిపోయింది. కంపెనీలో? ఏ కంపెనీలో? ఆస్ట్రో కంపెనీ. ఆహా, ఎంతమంది పోతారు? అందరు ఊరోళ్ళు అందరు? చాలా మంది వస్తారు. చాలా మంది వస్తారు కంపెనీలో. ఎట్లా ఎంత ఇస్తారా జీతం నెలకు? సో 12-13 వస్తుంది అంతే. మరి ఏమన్నా గవర్నమెంట్ డ్యూటీ దానికి అట్లాంటి దానికి ఏమన్నా ట్రై చేయలేదా? చేయలేదు, మిగతా వాళ్ళు చేయొచ్చు కానీ అంతే చేయదు. అంటే ఇక్కడ యువకులందరికీ ఉపాధి హామీ అయితే దొరుకుతుందా, లేకపోతే ఎవరైనా ఖాళీగా అయితే తిరుగుతురా? ఉంది ఉపాధి హామీ అయితే ఉంది. తిరగడం అనేది వాళ్ళ ఇష్టం, కానీ పనులు అయితే ఉన్నాయి, దగ్గర కంపెనీలు ఉన్నాయి కాబట్టి పనులు. అంటే ఇవాళ చూసినట్టయితే మన ఊరు ఇవాళ సొంత ఊరు అనేది ఇంపార్టెంట్. మరి ఊరు నీకు తెలిసినంత వరకు ఏమేమి అభివృద్ధి ఉంది, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఊరు మంచిగా వెళ్ళాలంటే ఎట్లా, అందరు మంచిగా ఉండాలంటే ఎట్లా, ఏమేమి పనులు కావాలి? ఇంకా నాకైతే క్లారిటీ తెలియదు అన్న, కానీ ఊరు కావాల్సింది అయితే సీసీ రోడ్లు, వాటర్ ఒకటి, కొన్ని అయితే ఇంకా కావాలి. రోడ్లు కూడా కరెక్ట్ లేవు. ఎన్ని వార్డులు ఉన్నాయి ఊర్లో? నీ పేరు ఏం పేరే? నరేష్. ఏం పని చేస్తావు? నేను ఫార్మా కంపెనీ. ఫార్మా కంపెనీలో ఎంత ఇస్తారు జీతం? 15 దాకా వస్తుంది. కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, మరి అన్నని గిట్లా అడిగి అయితే తెలుసుకుందామని చెప్పి వెళ్ళాక బీజేపీ ఆయనతో మాట్లాడిన మాజీ సర్పంచ్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. మరి మాదాపూర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏం అభివృద్ధి జరిగింది, ఎట్లా ముందుకు వెళ్తే బాగుంటుంది అన్న అయితే రెడీగా ఉన్నాడు, తయారుగా ఉన్నాడు. ఇంకా ముచ్చట అయితే పెడదాం. ఇక నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు పనగంట్ల సుదర్శన్ గౌడ్. పనగంట్ల సుదర్శన్ గౌడ్ అన్న. అన్న మీరు ఏం చేస్తారు కాంగ్రెస్? నేను మండల్ వైస్ ప్రెసిడెంట్, తుర్కపల్లి మండల్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీ అధికారంలో ఉన్న పార్టీ మీది. దాదాపుగా మొన్న గ్రామ సభలు గిట్ట జరిగినాయి కదా, జరిగినాయి ఊళ్ళో? జరిగినాయి. మీరున్నారా? ఉన్నాం. ఏంటిది అన్న, ఏమేమి పెట్టుకున్నారు దరఖాస్తు? ఎట్లా దరఖాస్తు? ఇందిరమ్మ ఇండ్ల కోసం పెట్టుకున్నారు. 922 మంది పెట్టుకోరు. అంటే అప్పుడు ఇచ్చిన ఫామ్లలో ఏంటంటే ఉన్నోళ్ళు కూడా అన్ని టిక్ చేసుకుంటూ వెళ్ళారు. ఉన్నోళ్ళు గిట్ట పెట్టుకున్నారు. ఉన్నోళ్ళు కూడా టిక్ పెట్టుకుంటూ వెళ్ళారు. నిజమైన లబ్ధిదారుల కోసం చెప్పేసి ఇప్పుడు డాటా స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర సార్ గారు ఎంక్వైరీ చేస్తుండో ఎవరికైతే లేదో వాళ్ళకే ఇవ్వాలనేది ఆలోచన. ఈడ ఏంది అంటే ప్రతి పార్టీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే అహంకార భావంతో కాదు, అన్ని పార్టీలలో కలిసి మొదటి విడతల ఎవరైతే ఇల్లుండేని నిరుపేదలు అయితే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన. అంటే నాకు తెలిసినంత వరకు ఎంతమంది జనాభా ఉంటారు ఇక్కడ ఓటర్లు? ఇక్కడ 2800 ఓటర్స్ ఉన్నారు. 2800 ఇప్పుడు ఏదైతే మన ఇందిరా మిల్లు ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నా? 922 మంది పెట్టుకో. 922 మందిలా దరఖాస్తు పెట్టుకుని ఫోటో తీసుకపోతే ఎన్ని వచ్చినాయి ఈ ఊరికి? ఈ ఊరికి ఇంకేం రాలేదు. అంటే ఈ ఊరికి ఎంతో కొన్ని వస్తాయి, అందులో సెలక్షన్ మీరు చేసుకోవాలని చెప్పారా? 132 మంది ఉన్నారు నిరుపేదలు. పెంకుటిల్లు గాని లేదంటే కిరాయికి ఉన్నోళ్ళు గాని, ఈడ ఒకేలి హైదరాబాద్ బతుకుపోయిన వాళ్ళు కానీ, ఓన్లీ పెంకుటిల్లుకి సంబంధించిన వాళ్ళు, రేకులోళ్ళు కాదు. రేకులలో ఒక 15-16 మంది రేకులోళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ సింగిల్ స్టోర్, డబుల్ స్టోర్. నిరుపేదలకు అంటే ఉన్నోళ్ళకి కాకుండా సేమ్ మొన్న ఎలాగైతే గ్రామ సభలు పెట్టినామో ఈసారి కూడా గ్రామ సభ పెట్టి అఖిలపక్షంలా అందరూ అన్ని పార్టీలో స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం, ఎమ్మెల్సీ గారి ఆలోచనతోటి ఎవరైతే నిజమైన నిరుపేదలురో వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన. ఏంది అట్లా చూస్తున్నారు? మొత్తానికైతే తీన్మార్ మల్లన్న ఊరు, మాదాపూర్ గ్రామం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మరి ఈ ఊరు చూసిరుగా ఎట్లా ఉంది? చూసిరా లేదా? మరి మీ అందరికీ ఇట్లాంటి ప్రోగ్రాం కావాలి, ఇట్లాంటి చూడాలి, ఇట్లాంటి ఊరు చూడాలని మీ అందరికి అనిపిస్తుంది కదా. అరే తొందర పడితే ఎట్లా, జర ఆగురి. మరి మీ రాజు ఏం చేస్తాడు చెప్పాలా? ఇంకో ఊరికి పోయి ఆ ఊరు సంగతులేంది, ఆ ఊరు విశేషాలేంది, ఆ ఊరి కథ ఏంది, కార్ఖానా ఏంది, ఎట్లా బాగుపడాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, బడులు కానీ గుడులు కానీ హాస్పిటల్ కానీ ఏదైనా వెళ్ళాలంటే మీరందరూ ఏం చేయాలి? ఆదాన్ టీవీ చూడాలి. మన ఊరు ముచ్చట్లు ఇక స్టార్ట్ చేద్దాం. మీ రాజు మరో ఊరికి పోతాడు. సరేనా? ఉంటామారే, టాటా.